పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి ఆర్మీ పాలనలోకి వెళ్లిపోయింది. స్వతంత్ర సమరయోధులకు రిజర్వేషన్లు కల్పించేందుకు షేక్ హసీనా ప్రభుత్వం చేసిన ప్రయత్నం భారీ అల్లర్లకు దారితీసి చివరకు దాని ఊపిరి తీసేసింది. వందలాది మంది మరణాలకు కారణమైన అల్లర్లతో ప్రధాని హసీనా 45 నిమిషాల్లో పదవి వదిలేసి హెలికాప్టర్లో భారత్కు పారిపోవాల్సిన పరిస్థితి. దీంతో మరోసారి ఆర్మీ పాలనను తన చేతిలోకి తీసుకుంది. అయితే బంగ్లాకు ఇలాంటి సైనిక తిరుగుబాట్లు కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో బంగ్లాలో ప్రజాస్వామ్యం ఊపిరి తీసిన సైనిక తిరుగుబాట్ల ప్రస్థానం ఓసారి చూద్దాం. 1970కి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో భాగంగా ఉండేది. దీంతో 1970లో పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలలో ముజిబుర్ రెహమాన్ పార్టీ అవామీ లీగ్ తూర్పు పాకిస్తాన్లోని 162 సీట్లలో 160 స్థానాలను గెలుచుకొని సంపూర్ణ మెజారిటీని సాధించింది. జుల్ఫికర్ అలీ భుట్టో యొక్క పీపీపీ పశ్చిమ పాకిస్తాన్లోని 138 సీట్లలో 81 మాత్రం గెలుచుకుంది. ఓవరాల్ గా అవామీ లీగ్ గెలిచిన ఆ సమయంలో దేశాన్ని మార్షల్ లా ద్వారా పాలిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ యహ్వా ఖాన్ ముజిబుర్ రెహమాన్ కు అధికారాన్ని అప్పగించడానికి నిరాకరించారు. ఇది తూర్పు పాకిస్తాన్ లో అశాంతిని రాజేసింది. అప్పట్లో పాకిస్తాన్లో బెంగాలీ సాంస్కృతిక జాతీయవాదం, ఉర్దూ భాష అమలుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 1971 మార్చి 7న బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం సంపూర్ణ పోరాటానికి తమను తాము సిద్ధం చేసుకోవాలని ముజీబ్ తూర్పు పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చాడు. దీనికి కౌంటర్ గా పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రారంభించింది. నిరసనలను అణిచివేసేందుకు చేపట్టిన సైనిక చర్యల్లో హత్యలు, అక్రమ అరెస్టులు, అత్యాచారాలు, దహనాలు కొనసాగాయి. దీంతో తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ సైనికులు తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం మొదలైంది. ఇందులో భారత్ కూడా జోక్యం చేసుకుంది. 1971లో భారత్ సాయంతో పాకిస్తాన్లో యుద్ధం చేసి బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది. అయితే బంగ్లాదేశ్ స్వాతంత్రం తర్వాత దీనికోసం పనిచేసిన ముక్తివాహిని సభ్యులు సైన్యంలో భాగమయ్యారు. కానీ స్వాతంత్రానికి ముందు పాకిస్తాన్ పై తిరుగుబాటు చేయని బెంగాలీ సైనికుల పట్ల వివక్ష కారణంగా సైన్యంలో ఉద్రిక్తలు తలెత్తాయి. దీంతో 1975 ఆగస్టు 15న బంగ్లాలో తొలి సైనిక తిరుగుబాటు జరిగింది. కొంతమంది యువ సైనికులు షేక్ ముజిబుర్ రెహమాన్, భారత్ కు వచ్చిన అతని కుమార్తెలు షేక్ హసీనా, షేక్ రెహనా మినహా మొత్తం కుటుంబాన్ని హతమార్చడంతో అసంతృప్తి చెలరేగింది. దీంతో బంగ్లా సైన్యంలో మేజర్ సయ్యద్ ఫరూక్ రెహమాన్, మేజర్ ఖండాకర్ అబ్దుల్ రషీద్, రాజకీయ నాయకుడు కొండాకర్ మోసాక్ అహ్మద్ నేతృత్వంలోని మొదటి సైనిక తిరుగుబాటు కారణమైంది. మోసాక్ అహ్మద్ అధ్యక్షుడయ్యాడు. మేజర్ జనరల్ జియావుర్ రెహమాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు. అదే ఏడాది నవంబర్లో రెండో సైనిక తిరుగుబాటు జరిగింది. నవంబర్ 3న ముజీబ్ కు మద్దతుదారులుగా కనిపించిన బ్రిగేడియర్ ఖలీద్ మొషరఫ్ మరో తిరుగుబాటుకు నాయకత్వం వహించి తనను తాను కొత్త ఆర్మీ చీఫ్ గా నియమించుకున్నాడు. షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య వెనుక జియావుర్ రెహమాన్ హస్తముందని భావించిన మొషరఫ్ ను గృహ నిర్బంధంలో ఉంచాడు. 4 రోజుల వ్యవధిలో మూడో తిరుగుబాటు వచ్చింది. ఇది జాతీయ సమాజ్ తాంత్రిక్ దళ్ కు చెందిన వామపక్ష రాజకీయ నాయకుల సహకారంతో వామపక్ష సైనిక సిబ్బంది చేశారు. ఈ సంఘటనను సిపాయి జనతా విప్లవంగా పిలుస్తారు. ఇందులో మొషరఫ్ ను చంపేసి జియావుర్ రెహమాన్ అధ్యక్షుడయ్యాడు. ఈ జియావుర్ రెహమాన్ 1978లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని స్థాపించారు. అది ఆ సంవత్సరం సాధారణ ఎన్నికలలో విజయం సాధించింది. కానీ 1981లో మేజర్ జనరల్ మంజూర్ నేతృత్వంలోని సైన్యం మరో తిరుగుబాటు ద్వారా అతన్ని సాగనంపింది. పాకిస్తాన్ పై యుద్ధంలో పాల్గొనని సైనికులకు స్వాతంత్రం తర్వాత పశ్చిమ పాకిస్తాన్ నుండి వచ్చిన సైనికులకు అధ్యక్షుడు అనుకూలంగా ఉన్నారని తిరుగుబాటుదారులు ఆరోపించారు. 1982 మార్చిలో అప్పటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మహ్మద్ ఇర్షాద్ రక్తరహిత తిరుగుబాటులో అధికారాన్ని చేపట్టారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి సైనిక పాలన విధించారు. ఆయన జియావుర్ రెహమాన్ తరువాత వచ్చిన అధ్యక్షుడు అబ్దుస్ సత్తార్ ను తప్పించారు. ఎర్షాద్ 1986లో జాతీయ పార్టీని స్థాపించి ఎన్నికలు నిర్వహించి గెలిచాడు. 1990 వరకు ఆయనే అధ్యక్షుడుగా కొనసాగారు. తిరిగి ప్రజా నిరసనలతో 1990లో తప్పుకున్నారు. దీంతో 1991లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా సైనిక జోక్యం మాత్రం కొనసాగింది. దీంతో 2007లో అధ్యక్షుడు ఇయాజుద్దీన్ అహ్మద్ తనను తాను ఆపద్ధర్మ ప్రభుత్వానికి నాయకుడిగా ప్రకటించుకున్నారు. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొయిన్ అహ్మద్ సైనిక తిరుగుబాటు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఫక్రుద్దీన్ అహ్మద్ అనే ఆర్థికవేత్త ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. డిసెంబర్లో జాతీయ ఎన్నికలు నిర్వహించి షేక్ హసీనా అధికారంలోకి వచ్చిన తరువాత 2008లో సైనిక పాలన ముగిసింది. తిరిగి ఇప్పుడు హసీనా తప్పుకోవడంతో సైనిక పాలన మొదలైనట్లయింది.